హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి మా మరిది అయితే పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూరాడు కుండలు అయితే తీస్తారు కదా ఫ్రెండ్స్, అక్కడ నుండి కూరాడు కుండలు అయితే తీసి కొన్ని నీళ్ళు తులసి చెట్టుకు పోసి మిగతా నీళ్ళు అయితే పొలంలో పోయమని చెప్పారు. అందుకని చెప్పి మేమైతే కుండలను తీసి అందులో నీళ్ళని అయితే కొన్ని తులసి చెట్టుకు పోసి తర్వాత కొన్ని మా పక్కన పొలంలో ఉన్నాయి పోసినాం. నెక్స్ట్ తర్వాతనైతే ఈరోజు మా అక్కలైతే మాకు గాజులు పెట్టించారు, 10 నెంబర్దల గాజులు. అలాగే ఈరోజు మా చెల్లె వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం, అంటే కొత్త పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. అలాగే ఈరోజు ఈ పెద్దమ్మకి అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడబిడ్డకి అయితే ఈరోజు బట్టలు పెట్టి బియ్యం పోస్తున్నాం. అలాగే మా ఆడబిడ్డలకు కూడా ఈరోజు బట్టలు పెట్టుడు కార్యక్రమం ఉంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళకైతే బట్టలు పెట్టారు, తర్వాతనైతే ఇప్పుడు బియ్యం పోస్తారు. మా పెద్దమ్మకైతే బియ్యం బొసులు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా అక్కలైతే మాకు గాజులు తీసుకొని వచ్చారు, 10 నెంబర్దల గాజులు అయితే పెట్టిస్తారు. చూడండి, 2 అక్కలు తీసుకొచ్చిళ్ళు. గాజులు కూడా చాలా బాగున్నాయి. గాజులు, టిక్లీలు, నెయిల్ పాలిష్, రబ్బర్ బ్యాండ్, ఫ్లక్కరు, గోర్ల పెంట్ ఇవన్నీ తీసుకొచ్చిర్రు ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది అసలు. పెళ్ళిలో వీళ్ళ హడావిడే, ఎంతైనా ఆడబిడ్డలే, ఇంటికి ఒక ఆడబిడ్డ ఉండాలని ఇంకా మంచిగా సపోర్టింగ్గా మంచిగా ఉన్నారు. పెళ్ళి మాత్రం మంచిగా విజయవంతంగా సక్సెస్ఫుల్ అయింది. చాలా హెల్ప్ చేసిర్రు అక్కలు కూడా. కొందరు ఎట్లా అంటే మాకేందిలే అని ప్రౌడ్గా ఉంటారు, కానీ అక్కలు అట్లా కాదు, చాలా బాగా సపోర్ట్గా ఎంత వర్క్ అయినా కూడా వాళ్ళే ఫినిష్ చేసి తర్వాత వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే కంప్లీట్ చేసిళ్ళు. నెక్స్ట్ చూసిగా ఫ్రెండ్స్, గాజులు అయితే పెట్టించింది. పెట్టిన తర్వాత అక్కనైతే నాకు టిక్లీ పెడుతుంది. చూడండి, టిక్లీలు కూడా తీసుకొచ్చిర్రు అన్న కదా, బొట్టు పిల్లలు, నెయిల్ పాలిష్ ఇవన్నీ తీసుకొచ్చిళ్ళు. బొట్టు పిల్ల అయితే పెడుతుంది చిన్నక్క. చెల్లకైతే ఇటు 5 అటు 5 గాజులు అయితే వేసిర్రు, ఎందుకంటే మ్యారేజ్ గాజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఇటు 5 అటు 5 గాజులు అయితే ఎక్కిస్తారు. చూడండి, సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. నాకు మా చెల్లెకి ఇద్దరికి సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నారు అక్కలు. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే పెడుతుంది మా అత్తమ్మకున్ను మామయ్యకు, మా పెద్దత్తమ్మ మామయ్య, అత్తమ్మకున్ను మామయ్యకి అయితే బట్టలు పెడతాను.
నెక్స్ట్ అమ్మకు పెట్టిర్రు. తర్వాత మా అక్కలు, మా పెద్దక్క, చిన్నక్క ఇద్దరికైతే బట్టలు పెడతాను. నెక్స్ట్ అత్తమ్మకు కూడా బట్టలు పెట్టినాం. తర్వాత మా అక్కలు, మా పెద్దన్న, చిన్నన్న రాలేదు, అక్కనున్న అన్నని ఇద్దరిని కూర్చుండబెట్టి అయితే బట్టలు పెట్టినాం. ఫస్ట్ ఏమో మేము మ్యారేజ్కి తీసుకున్న బట్టలు పెట్టినాం. తర్వాతనైతే అక్కలు గాజులు పెట్టించినందుకు బట్టలు పెట్టినాం. ఎందుకు వద్దు అని అన్నది మా అక్క. అవి ఏమన్నా వేరా మీరు పెట్టేది అని అన్నది. కానీ అక్కల దీవెనార్తి, అన్నల దీవెనార్తి మనకి ఎప్పుడు ఉండాలి కదా ఫ్రెండ్స్. ఆడబిడ్డలకు పెడితే మనది ఏం పోదు. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ చెల్లె, అత్తమ్మ మామయ్యకు కూడా బట్టలు పెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళకైతే బొట్టు పెట్టి కొత్త పెళ్ళి కూతురు, కొత్త పెళ్ళి కొడుకు అయితే పెట్టిరు. అంటే మా మరిది ఉన్న చెల్లె, పిన్ని బాబాయ్. మా బాబాయ్ తెలుసుంటాయి కదా ఫ్రెండ్స్, మీరైతే షూటింగ్లలో చూస్తూనే ఉంటారు. అత్తమ్మ వాళ్ళు పెట్టేసిళ్ళు, వాళ్ళు కూడా పెట్టేసిర్రు. నెక్స్ట్ మా నానమ్మ, అత్తమ్మ వాళ్ళ అమ్మ, నెక్స్ట్ ఇంకో నానమ్మకి కూడా పెట్టేసిర్రు. మొత్తానికైతే బట్టల ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే అందరినీ చెప్పు మేము ఊరికి వెళ్తున్నాం, మేము మా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మా మామయ్య ఇస్తాను వాయిస్ చెప్పు మామయ్య.